చలో అందరికీ శనార్థులలో వాక్బాక్ క్రియేటివిటీ సమర్పించు మాస్మలను ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నడుచుకాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు కయ్యాలు మామూలుగా లేవు కదా, మాటలని మంటలు మండుతున్నాయి బగ్గున. ఎట్టెట్ట మాట్లాడతారు తాత, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మీ ముఖ్యమంత్రి గట్ల అంటాడా అని కారు పార్టీ వాళ్ళు. అసలు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని మీ ఓడు పట్టుకొని మాజీ ఎమ్మెల్యే ఆఫ్టర్ ఎమ్మెల్యే అర్హత ఉన్నదా గిట్లా అంటాడా అని వీళ్ళు. ఈ మంటలు ఇట్లుండగా అటు కోమటిరెడ్డి దగ్గర నుంచి ఇక ఇటు కేటీఆర్ని, హరీష్ రావుని, జగదీశ్వర్ రెడ్డిని అందరూ మడతపెట్టి అరుచుకుంటారు అనుకో రాదరి. మీరు నల్గొండకు వచ్చినా ఖమ్మంకి వచ్చినా జనాలకు క్షమాపణ చెప్పిపోవాలి. ఏమనుకుంటుర్రు ఎట్లా అనుకుంటుర్రు? ఆ కృష్ణానదిని సాగర్ డ్యామ్ని పైకి అప్పచెప్పింది ఎవరు, ఏం సంగతి? అటు ముద్రపెట్టి ఇటు మంచోళ్ళు అనిపించుకోవాలని చూస్తున్నారు తాత అని బగ్గున మండిరు అనుకో రాదురి. మామూలు పంచాయతీ కాదుల్లా ఇది. మరి ఎట్టదేలనుందో ఏం కథ. కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు అయితే మీ అవినీతిని అంతా బయట పెడతాం, మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతామని వాళ్ళు అంటున్నారు. పంపుడు కాదు మేము ఊకుంటామా అని వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద దంచుకుడు అనుకో రాదురి మాటలు అయితే. అగో మాటల యుద్ధం మస్తుగానే అవుతున్నట్టున్నది కదా. నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినడే ముచ్చట మీద అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ మాటల యుద్ధం మస్తుగా నడుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులందరూ కలిసి బీఆర్ఎస్ మీద విమర్శల దాడి చేయంగా గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. నీటి ప్రాజెక్టుల అప్పగింతనే బీఆర్ఎస్ ప్రచార హస్త్రంగా మలుసుకొని నల్గొండ జిల్లాల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి. అయితే నిన్నటి నుంచెల్లే జిల్లాల పోలీస్ యాక్టు అమల్లకు అచ్చుడసొంటి పరిణామాలతోటి ఖమ్మం జిల్లా జనాలకు కేసీఆర్ క్షమాపణ చెప్పినాకట్నే అడుగు వెట్టదిస్తామని చెప్పి ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించిండు. ఇక దీంతోని నల్గొండ జిల్లా కేంద్రంగా మల్లోత్యాప తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కినయులా. గిదే ముచ్చట మీద పురాగా అరుచుకోనద్దాం రారే అసలు కథ ఏందో. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన ప్రాజెక్టుల అప్పగింతపై కూడా వివాదం నడుస్తుంది. అటు పాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు ప్రత్యారోపణలతో కూడా రాజకీయంగా వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ నుంచి కూడా కేసీఆర్ని అదేవిధంగా ఆ పార్టీని కూడా విమర్శలు చేయడం, అదేవిధంగా కేఆర్ఎంబీ ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అంటే ట్రిబ్యునల్ ద్వారా కేంద్రానికి అప్పచెప్పే కుట్రలు చేశారు, వీళ్ళే సంతకాలు పెట్టారంటూ కూడా ఆరోపించడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అది చూసినారు గదన్నట్టు కథ. ఇక ఈ ముచ్చట మీద మాటల కత్తులైతే మస్తుగానే నడుస్తున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ. ఇక వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు ఒక మాట, మీరా మేమా అన్నట్టు మొత్తానికైతే మాటల యుద్ధం జోరుగానే నడుస్తున్నదిలా. గిది కదా ఇకనన్నా బుద్ధి రావాలి కదా గాలిపంక పార్టీ వాళ్ళకు. ఆఖరికి సొంత పార్టీ వాళ్ళే ఏడ చేసిరో చెప్పురు, మీకు దమ్ముంటే మీ అభివృద్ధి ఏడున్నదో రారి. అద్దం వల్ల దీపం పెట్టింది ఎన్నో చూపిరు మాకు. ఏడు వాడినే పెట్టి ఎగనాక్కుంటా మీదికెళ్ళి అడ్డమైన దందలు చేసుకుంటా, అక్రమాలు చేసుకుంటా, భూములు గుంజుకుంటా, మమ్మల్ని ముంచుకుంటా, మంది నాగం చేసుకుంటా, మళ్ళీ మీదికెళ్ళి మేము చేసినామని చెప్తున్నారు అని జనమే కాదు జనంతో పాటు సొంత పార్టీ కార్యకర్తలే దొరికితే తాంతం అనేటట్టు చేసిరు అనుకో రాజు గాలిపంక పార్టీ వాళ్ళని. అయినా సిగ్గుసేరం లేకుండా జనం కాడికి ఏముందని పోతారో ఎట పోతారో అర్థం కాదు. కానీ మందిని ముంచ చూస్తే మంది ఊకుంటారు. ఊకనే మంది మీద తింటాం, ఉన్నకాడికి బొర్రలు పెంచుతాం, పిర్రలు పెంచుతాం, వాళ్ళ మీద బదనాం చేస్తాం అని అంటే ఊకుంటారు జనం. ఇక చూడరు ఎట్లా తిరగబడుతురో. ఏపీలో ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలకు నిరసన సేగలు జరుగుతూనే ఉన్నాయి. 5 ఏళ్లలో అభివృద్ధి ఎక్కడున్నది చూపెట్టాలని చెప్పి జనాలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అల్లూరి సీతారామరాజు జిల్లాల ఏజెన్సీ ప్రాంత జనాలు గాలిపంక పార్టీ నేతలను అడ్డుకున్నారు. ఇక ఒక్క ఊరోలే కాదు, ఇక గాలతో పాటు మేం కూడా సై అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంత ముద్దుగున్నది జగనాలు మీ పాలన. రోడ్లు, మంచినీరు, కరెంటు సమస్యలు, సాగునీటి సమస్యలతోటి గిట్ల సతమతం అవుతుంటే నేతలు మాత్రం చుట్టం చూపుకొచ్చి ఏదో వచ్చినం పోయినాం అన్నట్టు పోతున్నారు. ఇదేనా గిందుకా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నందుకు? ఇక ఒక ఛాన్స్ అంటే మొత్తం మమ్మల్ని యాగం చేసి పెట్టిరు కదా అని ఇక ఏడికాడ దుమ్మెత్తి పోతున్నారు జగనాలు మీద. ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి గింత అన్నాలం జరుగుతుందా? ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదని చెప్పి మస్తుగా మండిపడుతున్నారు ఏపీల జనాలంతా కూడా. ఇక ఎప్పుడు అడిగినా కూడా చూద్దాం చేద్దాం అని చెప్పుడు తప్ప చేసిందైతే లేకపాయి. ఏంది అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిమ్మల్ని గెలిపించి మేము మోసపోయినాం అంటున్న స్థానికులకు సమాధానం చెప్పలేక సల్లగా జారుకుంటున్నారు నేతలు. ఇక ఏం చేస్తారు చెప్పుర్రి. అయిపోయా పోతే పోయింది అసెంబ్లీలో అధికారం. ఇక పార్లమెంట్ మా ప్రతాపం ఏందో చూపిస్తాం. ఇక ఎవరెవరు గెలుస్తారు పార్లమెంట్ లోక్సభకు పోతందుకు, ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనేది మీద కసరత్తు అయితే చాలా గట్టిగా చేస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇక ఓ దిక్కు జవడాలేమో జోరుగానే అవుతున్నాయి కదా. అయినా సరే తగ్గు
కూడా ఏమి లేదు. ఎట్లున్నా సరే లోక్సభకు పోవాలి, సీట్లు గెలుచుకోవాలి, ఆడి నుంచి వెళ్ళినా బెదిరియాలి. మాకు కథ ఏందో మా కార్ఖాన ఏందో చూపిస్తాము, మా కసరత్ ఏందో చేస్తున్నామని గట్టిగానే ఒత్తాసు పలుకుతున్నారు కదా. ఇటు నిజామాబాద్కి వెళ్ళి కూడా ఎవరికి ఇవ్వాలి ఏం సంగతి మరి కవితకి ఇస్తారా అయ్యారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మొత్తం మీద అయితే కసరత్తు రసవత్తరంగా చేస్తున్నారు. చూడం రారే అలా ముచ్చటేందో ఇక తగ్గేదేలే అంటున్నారు కదా. ఇక అసెంబ్లీ ఎన్నికలు పోతే పోయినాయి కానీ వచ్చేటి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల మీద అసలు ఫోకస్ పెట్టాలా, ఏదేమైనా పగ్గాలు పట్టాలా. ఇక మొత్తానికైతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గీ తీరుగా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిందులా. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత పార్లమెంటు స్థానాలల్లా గెలుపు గుర్రాల మీద బీఆర్ఎస్ మస్తుగా ఫోకస్ పెట్టింది. ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అయ్యింది కదా, అవి పోతే పోయినా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో అసలైన నజర్ పెట్టాలని మొత్తం మీద ఫోకస్ అయితే గట్టిగానే పెట్టింది. అసలు నిజామాబాద్ సిగ్మెంట్ అభ్యర్థి ఎంపిక మీద బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నారు గులాబీ బాసు. నియోజకవర్గంలో సమావేశాలు పెట్టి అభిప్రాయాల సేకరణ చేస్తున్నారు. ఏడికాడ ఏంది కథ, ఎట్లా చేయాలా, ఏంది ముచ్చటం, ఎట్లా ముందటికి పోవాలనే దాని మీద. అయితే ఎమ్మెల్సీ కవిత పోటీ మీద ఇంకా క్లారిటీ రానేలేదు. ఇంకో రోజు బీసీ అభ్యర్థిని ఎంపిక చేస్తామని చెప్పి ప్రచారం అయితే జోరుగానే పడుతున్నది. అయితే ఈ ముచ్చట మీద అభ్యర్థి ఎవరు నిలబడతారు అనే దాని మీదనే ఉత్కంఠ గట్టిగానే ఉన్నది. మరి తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అయితే మరో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపికపై జల్లెడపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి పార్టీల్లో మాత్రం ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి పరిశీలన జరుగుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగుతోంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఎవరుంటారనిపై కొంత సందిగ్ధం నిలిపోయింది. ఇప్పటివరకైతే ఇంకా అభ్యర్థిపై ఇక్కడ క్లారిటీ రాని పరిస్థితి మాత్రం ఉంది. అయితే సిట్టింగ్ అంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత మరోసారి ఎంపీ బరిలో నిలుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు రాలేదని తెలుస్తుంది. ఏదేమైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లా ఇక గట్టిగానే నజరేసి గెలుపు పట్టాలా అనే దాని మీదనే గట్టిగా పెట్టింది అన్నట్టు ఫోకస్. ఇక ఇదన్నట్టు చూడాలా మరి ఏంది కథ అనే దాని మీద. ఇక అయిపోయాయి. ఇప్పుడు ఇక దిగిపోతా ఏపీకి ఎందుకు మంచిగా చేసిపోవాలనుకుంటారో ఏమో గాలిబంక పార్టీ వాళ్ళు. ఇదివరకే ఇండ్లు కూలగొడతామని వచ్చితే మున్సిపల్ అధికారులు అయ్యా మా ఇండ్లు ఏళ్ళ సంది ఉంటున్నాం మీరు ఎట్లా కూలగొడతారు ఆయన కోర్టు దగ్గర పోతే ఆ ముచ్చట కోర్టులోనే ఉండే. కోర్టులో కేసు ఉండగానే కోర్టులో ఇంకా కోర్టు ఏది చెప్పనే లేదు. మళ్ళీ జేసీబీలు పట్టుకొని రానే వచ్చి ఇల్లు కూలగొడతామని తీటకు మాటకు పూటకు తీటలేస్తుందా ఎట్లా చేస్తారో ఏందో అర్థం కాదు. కానీ ఇట్లా ఇల్లు గుల కొడితే మేము రోడ్డు పాయింట్ నూనె పెట్టుకోవాలి ఇన్నొద్దుల సంది చిన్న పొరగాలను వేసుకొని పిల్ల పొట్ట ఏ ఊరవతల బతకాలి ఎట్లా సంగతి అని చెప్పి వాళ్ళు లబోదిబో అని మొత్తుకుంటున్నా. వీళ్ళు మటుకు ఇక జేసీబీలు తీసుకొచ్చి మన చిన్న పొరగాలు మన బొమ్మరిల్లు కట్టుకుని ఊళ్ళో కొడతారు చూడ గట్ల చేస్తారు. గింతద్రగానమా అని చేతలు పాడైపోనానేమో ఇక వాళ్ళు శాపిస్తున్నారు. కానీ వీళ్ళకు శాపించినా శాపనార్థాలు పెట్టినా తలగాయి కదా. ఎందుకనంటే గసొంటి దండి మొగోడ జగనాలు ఇక గట్లనే ఉంటుంది ముచ్చట. పోత కూడా ఏపీ జనాలకు ఎందుకు మంచి చేయాలా, ఏమన్నా మనం ఈ 5 ఏళ్లలో చేసినామా ఇప్పుడు కూడా ఎందుకు చేయాలా అనుకుంటున్నారు కావచ్చు గాలిపంక పార్టీలు. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి. విజయనగరంలో ఉన్న బొగ్గుల దిబ్బ ప్రాంతంలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న పేదల ఇండ్లను ఏడికాడికి తీసేస్తున్నారు మున్సిపల్ అధికారులు. గతంలో కూడా గిట్లనే ఇండ్లను తీసేసుడుతోని హైకోర్టు కాడికి పోయి రుబాధిత పేదలు. ఇక కోర్టు పరిధిలా కేసు ఉండేది ఉండగానే మల్లో త్యాప కూల్చేందుకు వచ్చింది సిబ్బంది. ఇక గిట్ల రాగానే పేదోళ్ళందరూ కలిసి కూడా అడ్డుకున్నారు. ఉన్న పలంగా ఇళ్లను కూల్చేస్తే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు గాళ్ళంతా కూడా. ఇక పెద్ద ఎత్తున పోలీసులతోని మోహరించి దగ్గరుండి ఇళ్లను కూల్చేస్తున్నారు పాపం అధికారులు. వీళ్ళు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి అక్కడ ఒక ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంకి ఒక కోర్ట్ అంటే కూడా గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. యాక్చువల్గా మేము అడిగాం కూడా ఒక 10 నిమిషాలు ఆగండి, ఎందుకంటే లాయర్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కూడా వాళ్ళు ఒక 10 నిమిషాలు కూడా ఆగకుండా ఆడోళ్ళు అడ్డుకున్నా వాళ్ళు ఆగలేదు, ఏది చేసినా వాళ్ళు ఆగలేదు. వెంటనే వాళ్ళు కొట్టేయటం జరిగింది. ఒక చట్టం అంటే వీళ్ళకి అసలు బేసిక్ గౌరవం కూడా లేదనేది మనందరికీ తెలుస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చారో ప్రజా వేదిక నుంచి మొదలుపెట్టి అలా కొట్టేస్తానే ఉన్నారు అనేది మనందరికీ తెలిసిన విషయం. కంటిన్యూగా అలా కొట్టేస్తానే ఉన్నారు. ఇంత అర్థగానం ఉంటుందా చెప్పుండ్రులా. ఇక ఇప్పుడు ఇల్లు కూల కొడితే ఆడికి పోవాలగళ్ళు. ఇక మాట మాట్లాడితేనేమో గిట్లా అరెస్టులు చేసుడు కేసులు పెట్టుడు ఇదొక్కటి తప్ప ఇంకోటి లేకపాయి. ఒకటన్నా సక్కమైంది చేసింది లేకపాయి. ఏపీ జనాలకు జగ్గులు వచ్చిన కాంచెల్లి. ఇప్పుడేమో ఉన్న ఇండ్లని పేదోళ్ళ అన్ని కూల కొడతాలు ఆడికి పోవాలా చెప్పుండ్రి పాపము.
చదురే పిల్ల సంచి చదురే పిల్ల బస్సు వాయన పిల్లో ఓ రాములమ్మ జాతర సురువాయనే ఓ రాములమ్మ అనుకుంటా సమ్మక్క సారక్క జాతరకి ఇక బస్సులు ఏర్పాట్లు చేసినామని చెప్తున్నాడు కదా సజ్జనార్ సారు. ఏమున్నా వచ్చి ఎక్కడే ఉంటుంది ఆడోళ్ళు. ఈ తేపకు బస్సులు కూడా ఎక్కువ పెంచినాం, ఏ రద్దీ లేకుండా ఇబ్బంది కాకుండా ఎవ్వరు కూడా ఇంత కిస్మత్ కూడా తక్లీఫ్ లేకుండా చేస్తామని చెప్పని అనుకొస్తున్నాడట. ఇక బస్సులు కూడా ఎడాపెడా పెంచి స్టేషన్లు అన్నిటికీ పంపుతున్నాను అనుకో రాదురి. ఎందుకంటే బస్సుల్లో బండ్లలో వాడికి వచ్చే ఇబ్బంది ఉంటుంది కదా. ఇక ఇబ్బంది లేకుండా అసలే ఆడోళ్ళకి ఇవాళ రేపట్లో బస్సు టికెట్లు లేవనే ఇక మళ్ళీ అదో తక్లీఫ్ ఉంటుంది, ఆ బదనం కావద్దని అన్ని తీరులో ఏర్పాటు చేస్తున్నారట. ఇక సంచి మూట ముల్లే చదువుకొని కోడిని బెల్లాన్ని ఆటపోతుని మొక్కుల్ని మొత్తం మూట కట్టుకొని పారిగా పోదాం ఏముంది జాతరకు. మొత్తానికైతే సమ్మక్క సారలమ్మల జాతర షురు అవుతున్నది కదనుల్లా. ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసము టీఎస్ఆర్టీసీ సర్వసన్నద్ధంగా ఉన్నదని చెప్పుకొచ్చిండుల్లా సంస్థ ఎండి సజ్జనారు సారు. ఇక అందుకోసం మహిళలు అయితే మస్తుగా వస్తారు ఈ జాతరకు. ఇక బాగా మంది మహిళలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దీంతో 6000 బస్సులు నడిపేందుకు సిద్ధమైనట్లు తెలుపుకొచ్చిండ్రుల్లా సార్. మొత్తం మీద జాతర సందర్భంగా 51 పాయింట్ల నుంచి భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినామని సజ్జనార్ సారు చెప్పుకొచ్చిండు. ఇక కావాలంటే ఇనుకొద్దా పాండ్రి మనమే. ఈ మేడారం జాతర సక్సెస్ కావాలంటే మన ఆర్టీసీ ఒక చాలా కీలక పాత్ర ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు గత 2 నెలల నుంచి మన హెడ్ ఆఫీస్లో ఉన్న ఆఫీసెస్ కావచ్చు, లోకల్ ఉన్న ఈడీ ప్లస్ మన ఆర్ఎం వరంగల్ చాలా అంటే దాదాపు 2 నెలల నుంచి కసరత్తు చేయడం జరుగుతుంది. మన ఈడీ ఇన్ఛార్జ్ అయిన రఘునందను ప్లస్ అదేవిధంగా మన ఆర్ఎం శ్రీలత, మన ఈడీ మునిశేఖరు, మన సిబ్బంది అందరూ కూడా బాగా అంటే 2 months నుంచి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పోస్ట్ మహాలక్ష్మి తర్వాత జరిగే మొదటి జాతర కావడంతో ఎక్కువ మహిళలు వస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరుగుతుంది. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది వస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరుగుతుంది. దాదాపు 6000 బస్సెస్, దాదాపు 48 క్యూ లైన్స్తోని 15,000 మంది బందోబస్తు మనము డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళతోనే మనము ఈ ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. చూసినారులా గదన్నట్టు కథ. ఇక మేడారం జాతర అంటే ఎట్లుంటది, కన్నుల విందు, 2 కళ్ళు కూడా సరిపోవు, గంత సక్కంగా జరుగుతుంది. ఇక సమ్మక్క సారలమ్మ జాతర అంటే జనాలందరూ కూడా వస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉన్నది కదా, మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అయినాయి. ఇక ఈ ముచ్చట మించెల్లి మస్తు మందిగా మహిళలు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉండుతోని బస్సులు కూడా వెచ్చడము. ఇక అన్ని ఏర్పాట్లు అయితే మంచిగానే నడుస్తున్నాయని చెప్పుకొచ్చిర్రులా. ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే నేనేందో నిరూపిస్తాను. ఖడ్గం సినిమాలో రవి తేజ అడిగినట్టు అడిగిన మన జగనాలు కూడా ఒక్క ఛాన్స్ అని లెక్కలేరని అప్పులు తీసుకొచ్చి నెత్తిలేసి పెట్టిడు. ఈ కుప్పలు తెప్పల అప్పు ఎవరు తీర్చాలి, ఎవరు తిప్పల పడాలి. ఒక్క ఛాన్స్ అంటే ఏది నాయన, ఒక ఛాన్స్ ఇస్తే నీ లెక్క పాడైపోను. ఇంతగానో ఒక తీరు అప్పులు చేసి పెడితే మేము ఎడిపోవాలని ఏపీ జనం తెగ అంటున్నాను అనుకో రాదు. ఇప్పటికే ఒక్కో మనిషి మీద 2,45,000 ఎక్కువనే వేసిండు అప్పు. ఇక మళ్ళీ ఆయన తీర్చేది ఉన్నదా, ఆయన జేబులకి వెళ్ళి ఇచ్చేది ఉన్నదా? మంది మీల మహిళలు తీసి మంగళారతులు పట్టుడు అంటే గిదే కాదా జగరాలు అని తరిక పాడైపోను. అభివృద్ధి చేస్తా అని ఊరు తిరిగి నెత్తిల చేతులు పెట్టి మూతులకు ముద్దులు పెట్టి ఇంత పొడుగు కథ చేసినావు, ఏకంగా అప్పులు తెచ్చి నెత్తిల కుప్పలు పెట్టిపోతున్నావు. నీ సకదరం పాడుగా నువ్వు మళ్ళీ వచ్చేది ఉన్నదా, నీకు ఓటేస్తే మేము బతికేది ఉన్నదా అని ఏపీ జనం అంటున్నారు. ఇక లెక్క కట్టిన అప్పుల సంగతి ఏందో ఒక్కపారి తెలుసుకుందాం రారయ్యా. ముందేమో ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చి ఏకంగా రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊవిలో నెట్టేసిండు ఏపీ సీఎం జగ్గులు. ఇక ప్రతి ఒక్కరి నెత్తిన లక్షల రూపాయల దాకా అప్పుల కుంపటి పెట్టే. ప్రస్తుతం ఏపీలో ఒక్కొక్కల మీద ఉన్న తలసరి అప్పు అక్షరాల 2,04,365 రూపాయలు. ఇక ఇవన్నీ పన్నుల రూపంలో చెల్లించేది జనాలే. అయితే సీఎం జగనాలు మాత్రం తమ పాలన సూపర్ అని చెప్పి రాష్ట్ర అభివృద్ధిలో భారీ మార్పు వచ్చిందని చెప్పుకొస్తున్నాడు. అయితే ఇది మార్పు కాదని అప్పుల ఊబి అని చెప్పి కాగు హెచ్చరిస్తున్నదిలా. ఇక జగనాలు ఏపీ ఆర్థిక రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టిరని అంటున్నది మొత్తం మీద. అయినా సరే జగనాలు సర్కారు అప్పులు చేసుడు మాత్రం ఆపుడే లేకపోయి. ఇక జగనాలు సర్కార్ల రాష్ట్ర అప్పులు చెల్లింపుల భారము 10 లక్షల కోట్లను దాటిందిలా. ఈ అప్పులు తీర్చాల్సింది సామాన్య జనాలే. మళ్ళా సర్కారు తనకొచ్చే రాబడి నుంచి ఈ రుణాలను తీరుస్తున్నది. ఇక ఆదాయంలో కూడా 70% జనాల నుంచే పన్నుల రూపంలో వసూలు చేస్తున్నదిలా పాపము. అంటే సర్కారు అప్పులు పెరిగే కొద్దీ పౌరుల మీద పన్నుల భారం గదే స్థాయిలో పెరుగుతున్నది. ఇక ఈ నేపథ్యంలోనే జగనాలు సర్కారు జనం జేబుల నుంచి అనేక రూపాయలల్లా ఏడికాడ పైసలు ఉన్న కాడికి లాగెత్తున్నదనే చెప్పాలా. ఓ జగ్గులు నీ సకదనం పాడైపోను, అభివృద్ధి అని చెప్తివి, అభివృద్ధి లేకపోయే గాని అప్పుల కుప్ప మాత్రం మా నెత్తి మీద కుంపట్ లెక్క పెట్టినవని ఏపీ జనాలు లబోదిబోం అంటున్నారులా. ఇక ఇంకో రోజు చూసుకుంటే రాష్ట్రానికి 100 రూపాయల ఆదాయం రావాలంటే 70 రూపాయల పన్నుల రూపంలో ఇక జనాల నుంచి తీసుకుంటున్నది. ముఖ్యంగా జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, భూమి శిస్తు, ఇక అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు, కేంద్ర పన్నులల్లా రాష్ట్రాల వాటా, ఇక ఇతర సుంకాలను జనాల మీదనే నెట్టేస్తున్నదిలా. లెక్కకు మించి అప్పులు ఇక
గవిట్టి తీర్చేతందుకు జనాల మీద ఇప్పటికే ఎన్నో భారాలు మోపింది. ఇక మరి ఏమున్నది దందలు పాడైపోయి ఈ అడ్డమైన దందల కోసం గుట్టలని బండలని పక్కన వాళ్ళ కొడితే ఎలుగుబాటు లేకుండా సాటుకో దాచుకునేటివా. ఇక వాటి స్థావరాలకు పోయి వాటికి బండలని వాళ్ళ కొడితే ఊకుంటాయా. మీ ఇంట్లో ఏమి పెట్టుకున్నారా పిల్ల మీరు మా గుండెలు తీసుకుపోయి బండలు కట్టుకొని ఇల్లు కట్టుకుని మేము ఊకుంటామా అని ఇళ్ళకి వచ్చి పడ్డాయి అవి. ఇక ఇళ్ళకి వచ్చి పడ్డాక వామో ఎలగొడ్డు వాయో ఎలగొడ్డు అంటే ఏం చేయాలి, ఏం చేస్తారు. ఇక అధికారులకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు రాగానే అవి ఊకుంటాయా. తాత మీ తమాషా నాకు తెలియదా అని ఈ గల్లీలకు వస్తే ఆ గల్లీలో కురక, ఆ గల్లీకి వస్తే ఈ గల్లీకి కురక. ఇక ఒలేసి పట్టబోతే మాత్రం ఎందుకు దొరుకుతా, నేనేమన్నా శాపనాసో మీరు ఒలలు వేసుకున్నా గారాలు వేసుకున్నా మేమేం పడనని ముప్పు తిప్పలు పెట్టి 3 చీరలు దాపించి మళ్ళీ పోయి అడవిలో పడదు తప్ప మళ్ళీ దొరకనైతే దొరకలేదు చూడురి. అగో గట్లుంటుంది మనిషి ఆశకు పోయి బండరాళ్ళు అడవులు ఏమి లేకుండా చేస్తే ఎలగొట్లు కూడా ఇళ్ళ మీదకి వచ్చి మా ఇల్లు తీసుకొచ్చి మీరు ఇల్లు కట్టుకుంటే మీ ఇళ్ళలోనే మేము వస్తామని వచ్చినాయి. ఇక అమలెక్కలంతా లబో దిబో ఎలగొడ్డు అంటే ఎందుకు ఊకుంటాయి అవి ఉరికి మళ్ళీ పోయి అడవిలో పడ్డాయి అనుకో రాదురి. అగో గట్లుంది కథ. ఆ గుట్టలు పుట్టలు చెట్లు ఏం లేకుండా ఆగమాగం చేస్తున్నారు కదా. ఇక నేను కూడా మీ కాడనే వచ్చి ఉంటా అనుకున్నది కావచ్చు. అందు గురించి ఇట్లా ఊర్లోకి వచ్చింది ఎలుగుబంటి. ఏ ఊర్లోకి వచ్చింది అనుకుంటున్నారా? కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి అల్చలు చేసింది. మానుకొండ ఊర్లో ఇళ్ల నడుమ ఉన్న చెట్టు మీదకి ఎక్కింది. కరీంనగరం అరంగల్ దారి పక్కన ఎలుగుబంటి చేరుడుతోని స్థానికులు మస్తుగా భయపడ్డరు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సురక్షితంగా అడవిలకు పంపేతందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టిండ్రు. ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసోళ్ళు కూడా అక్కడికి చేరుకొని జనాలను అప్రమత్తం చేసిండ్రులా. ఎలుగుబంటి ఉండే స్థలాలు ఏవేవైతున్నాయో ఇక అవన్నిటిని కూడా గ్రానైట్ వ్యాపారులు మొత్తం ఆగభాగం చేసి డిస్టర్బ్ చేసుడుతోని ఇక జనాలు ఉండే కాడికి ఎలుగుబంట్లు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. మరి జనావాసాల నడుమ ఎలుగుబంటిని పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. ఇక వాళ్ళకు చిక్కకుండా అటవీ ప్రాంతంలోకి వారిపోయిందిలా మొత్తం మీద. ఇక గివనటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాసమలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5.